సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నెల 9 నుండి 13 వరకు అదనపు బస్సులు అందుబాటులోకి రానున్నాయి. తిరిగి 15 నుండి 20 వరకు నల్లగొండ ఉమ్మడి జిల్లాలోని 7 డిపోల పరిధిలో ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఆర్టీసీ సంక్రాంతి స్పెషల్ బస్సులపై ఫోకస్. సంక్రాంతి పండగ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. తద్వారా ఆర్టీసీను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాష్ట్ర రాజధానితో పాటు ప్రధాన పట్టణాలు, ఇతర ప్రాంతాలలో ఉంటున్న వారు తమ తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు ఇబ్బందులు కలగకుండా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పండుగకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. మరోవైపు విద్యాసంస్థలకు సెలవుల నేపథ్యంలో బస్సులలో రద్దీ ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా రూట్ల వారీగా బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఏ డిపో నుండి ఎన్ని బస్సులు నడిపించాలో ఇప్పటికే నిర్ణయించారు. స్పెషల్ బస్సులలో ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులు ఉండనున్నాయి. నల్లగొండ రీజియన్ పరిధిలోని దేవరకొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, నార్కెట్పల్లి, యాదగిరిగుట్ట, నల్లగొండ డిపోల నుండి మొత్తం 400 బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 9 నుండి 13 వరకు, తిరిగి 15 నుండి 20 వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. ప్రధానంగా హైదరాబాద్లోని ఎల్బీనగర్ బస్టాండ్ వద్ద జిల్లాకు చెందిన 2 డిపో మేనేజర్లతో పాటు డిప్యూటీ ఆర్ఎం స్థాయి అధికారులను నియమించనున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం నల్లగొండ రీజియన్ పరిధిలోని అన్ని డిపోల నుండి ప్రత్యేక బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేశామని, ప్రయాణికులను సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలను చేర్చడమే తమ లక్ష్యమని, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని, ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకుండా సురక్షితమైన ఆర్టీసీలో ప్రయాణించాలని ఆర్టీసీ నల్లగొండ రీజనల్ మేనేజర్ జానిరెడ్డి తెలిపారు. సంక్రాంతి పండుగని దృష్టిలో పెట్టుకొని మరి జనరల్గా దసరా, దీపావళి తర్వాత సంక్రాంతి అతిపెద్ద పండుగ. మరి స్కూల్స్కి ప్లస్ వీటన్నిటికీ హాలిడేస్ ఇస్తారు కాబట్టి మనకు హైదరాబాద్ నుంచి ముఖ్యంగా నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, కోదాడ వీటికి ఎక్కువగా రద్దీ ఉండే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈసారి 400 బస్సులు మనము అదనంగా తిప్పడానికి మనం ప్లాన్ చేశాము. ఈ బస్సులన్నీ కూడా ముఖ్యంగా 10, 11, 12 తారీఖుల్లో హైదరాబాద్ నుంచి ఎక్కువగా మనము వివిధ మన డిస్టిక్లోని ఏదైతే టౌన్స్కి తిప్పడం జరుగుతుంది. ఇంతేకాకుండా డిమాండ్ని బట్టి మనం ఇంకా అదనంగా కూడా తిప్పే ప్రయత్నం చేస్తాం. మన దగ్గర ఉన్నటువంటి స్పేర్ బస్సులన్నీ ఏదైతే మోర్ నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్న రూట్లో నుంచి కొన్ని బస్సుల్ని మనం డివైడ్ చేసి హైదరాబాద్ తిప్పి మనము అక్కడి నుంచి ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి తగ్గట్టుగా మనము ఒక డిపో మేనేజర్ స్థాయి అధికారి ఎల్బీనగర్లో ప్రత్యేక పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. అన్ని బస్ స్టేషన్లలో కూడా ఈ రద్దీ ఉండే అవకాశం ఉంది కాబట్టి మంచినీటి సౌకర్యం కానీ, అనౌన్స్మెంట్ ఇవన్నీ కూడా ప్యాసింజర్స్కి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మనం ఈ అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నాం. సో ఈ ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించి ప్రమాదాలు కొని తెచ్చుకోకుండా మరి సురక్షిత ప్రయాణం వంటి ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని మరి ప్రయాణికులందరినీ విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రత్యేక బస్సులను అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో కూడా మనము 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఒక 370 బస్సులు, సుమారుగా 400 బస్సులు మనము తిరుగు ప్రయాణంలో కూడా ప్రత్యేకంగా మరి ఎక్కడి నుంచి అయితే మనం తిప్పామో ఎగువ ప్రయాణానికి, మనకు అప్ జర్నీకి, డౌన్ జర్నీలో కూడా మనము అదేవిధంగా బస్సులు అరేంజ్ చేయడం జరుగుతుంది. సో మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రయాణికులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం.